బ్రతుకు తెరువు కోసమని సౌదీ వెళ్లి నరకయాతన అనుభవిస్తున్నాడు సిరిసిల్లకు చెందిన బాధితుడు ఇమ్రాన్. 45 రోజుల క్రితం ఉపాధి కోసం అక్కడ సూపర్ మార్కెట్లో పనిచేసేందుకు సౌదీ వెళ్ళాడు. ఇంతలోనే అనారోగ్యంతో బాధపడుతున్న బాధితుడు ఫైల్స్ ఆపరేషన్ చేయించుకున్నాడు. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని ఇండియాకు పంపాలని వేడుకుంటే యాజమాన్యం తనను కొడుతూ చంపేస్తామని బెదిరిస్తున్నారని సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో వైరల్ అవ్వడంతో స్పందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలంగాణ ప్రభుత్వం తరపున సౌదీలోని భారతీయ రాయబారి కార్యాలయానికి లెటర్ మెయిల్ చేశారు. అన్న నా పేరు ఇమ్రాన్ అన్న, నాది సిరిసిల్ల అన్న. నెల కింద సౌదీ వచ్చినాక సర్జరీ అన్న, పైల్స్ ఇక్కడ హెల్త్ మొత్తం ఖరాబ్ అయిందన్న. ఇంటికి పంపమంటే పంపలేదన్న, కొడుతున్నాను, నన్ను బెదిరిస్తున్నానన్న. నాకు సౌదీ దమ్మం అల్ఖోబర్ పిన్నో సూపర్ మార్కెట్లో పని కోసం వచ్చిన అన్న. నా హెల్త్ బాగాలేదన్న, ఇంటికి పంపమంటే పంపలేదన్న. నెల రోజులు అన్నం తినలేదన్న, మొత్తానికి చక్క నేను అన్న. నా హెల్త్ మొత్తానికి మంచి లేదన్న. నాకు సౌదీ అన్న, నాకు ప్లీజ్ హెల్ప్ చేయరన్న. రిమాండ్ రెడ్డి అన్న, ప్లీజ్ అన్న, నాకు హెల్ప్ చేయన్న అన్న. ఆదేశిన్ అన్న, ప్లీజ్ అన్న, హెల్ప్ చేయన్న అన్న. కేకేమేంద్ర రెడ్డి అన్న, ప్లీజ్ అన్న, హెల్ప్ చేయన్న. నాతో అయితే లేదన్న, ప్లీజ్ అన్న. అన్న ఒక 2-3 రోజులు చూసి నాతో హెల్ప్ కాకుండా చచ్చిపోతాను నేను. ప్లీజ్ అన్న, కాలు మొక్కుతా అన్న, ప్లీజ్ అన్న, హెల్ప్ చేయరన్న అన్న. ప్లీజ్ అన్న.